నుంచి అబ్దుల్ వాహబ్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అబ్దుల్ వాహబ్ గారు బీసీ మహిళా హక్కుల పోరాట సమితి. ఇంకోటి మైక్ అంటే ఇక్కడ బాబు. ఈరోజు జరుగుతున్న వచ్చిన జాగృతి భారతదేశ అధ్యక్షులు బయట గారికి మరియు మా వికారాబాద్ బీసీ బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు ఊపిరైన మా నాగేంద్రన్న గారికి మరి నాతోటి బీసీ సోదరులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనము యునైటెడ్ పిల్లర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏకసారిపై రావడం జరిగింది. అప్పటి నుండి మా లెక్చరర్ సాబు ఈఎన్టీ ఆలోచిస్తున్నాడు. మేము కూడా బీసీఏ వచ్చిన మీ దగ్గరికి ఒక్కడాలు గుర్తించుకోవాలి. మన లెక్చరర్ సాబ్ వచ్చిన సార్ నేను ఈ పూలే గారికి ఏదైతే చదువు నేర్పిండో అది ఒక ముస్లిం జాపర్ ముస్లిం ఒక లెజిట్ అనే ఒక క్రైస్తవుడు అనే ఇతర ఉపాధ్యాయులు నేర్పినా అదే ముస్లిం మేము కూడా బీసీఏ పోతే ఈ అయితే బీసీలకు అయితే అన్యాయం జరుగుతున్నదో మనము ఐక్యత లేకపోవడమే ఈరోజు మనం రాజధానిలో రాలేకపోతున్నాం. ఐక్యత లేకపోవడమే ఈరోజు ఒక బీసీ బిడ్డ ఒక ఎమ్మెల్యే గారి పక్క కూర్చుంటే ఒక ఎమ్మెల్యే గారి తిరిగితే ఈరోజు అగ్రకులాలకు కళ్ళు మండుతున్నాయి. మనం ఎట్లా విడదీయాలా, ఎట్లా ఏం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. దీనికి కారణం ఎవరు? మనమే. ఎందుకంటే మనం ఐక్యంగా లేవు, బీసీలు ఐక్యంగా లేరు. ఐక్యత ఈరోజు పూలే గారు ఏదైతే శ్రమపడి చదువు నేర్చుకొని ఎట్లయితే మనకు ఒక దీక్షిత అయినో మనము దాన్ని పాటించకుండా ఆయనకు ఒక విగ్రహాన్ని మనం ఇట్లా ప్రతిష్ఠించాలి ఇట్లా అసెంబ్లీలో అనుకునే లోపు మనము ఏకతాటిగా రావాలి. పూలే గారి యొక్క సిద్ధాంతం మీద మనం రావాలి. అందరూ ఏకంగా ఉండాలి. అందరూ ఏకంగా ముందు పోతే తప్ప మనం రాని పరిస్థితి. 5% ఉన్న అగ్రకులాలు ఏ రోజులైతే పూలే గారికి చదవకుండా ఇబ్బంది పెట్టిందో, చదవనీయకుండా వాళ్ళ తండ్రులు ఎట్లయితే ఆయనను చేసిన తర్వాత మళ్ళీ పూలే గారిని మళ్ళీ ఎక్కడైతే చదువు నేర్పిన తర్వాత స్కూల్లో చేర్పించిన తర్వాత జాపర్ మున్షి అనే ఒక ఉపాధ్యాయుడు, లెక్కిటి అనే ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు కలిసి ఆయనను చదువు చెప్పడం జరిగింది. పూలే గారికి ఒక విషయం చెప్పాను. పూలే గారికి ఉర్దూ కూడా వచ్చు, హిందీ గుర్తుంచుకోవాలి. ఉర్దూ కూడా వచ్చు, హిందీ కూడా వచ్చు పూలే గారికి దీంతో పాటు. ఆయన 1927లో ఏప్రిల్ 11న ఆయన మహారాష్ట్రలో జన్మించాడు. గోవింద్ చుమ్మిబాయి అనే దంపతులకు మనకు ఏంటంటే తెలిసినప్పుడు సోదరులు చాలామంది చాలా చెప్పారు. చాలామంది ఇప్పుడు ఆతృతతో ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో చెప్పారు. కనుక ఒక ఏం చేస్తారంటే ఎట్లయితే మన నాయకులు ఒక ఉదాహరణకు మన నాగేంద్ర గారు ఇక్కడ మన జిల్లాలో ఇక్కడ బీసీ బిడ్డ ముందరికి ఓటర్లు అని అందంగా మనం ఉందాము. అటువంటి నాయకులు మనం తయారు చేస్తున్నాము. ఇక్కడ మన రాజుగాడు ఉన్న లైబ్రరీ చైర్మన్, ఇక్కడ మధువర్ ఇక్కడ కొడంగల్, మన మైపాల్ డిప్యూటేషన్ దాదాబాద్ అంటే ఇటువంటి అట్లా తెలిసే వాళ్ళు చెప్తున్నాను. చాలామంది ఇక్కడ చాలామంది స్టార్స్ ఉన్నారు, దీంట్లో డైమండ్స్ ఉన్నారు. అది వాళ్ళు గుర్తించే వాళ్ళం ఎప్పటికీ మనము ఒకవేళ ముందుంటే ఈ యొక్క పూలే గారి యొక్క ఆలోచనను మనము అమలు చేసిన వాళ్ళం కనుక అక్కగారు ఏదైతే దీన్ని విజయశ్రీలో మా యొక్క జిల్లాలో 4 అసెంబ్లీలు ఉన్నాయి. ఒకటి ఎస్సీ రిజర్వేషన్, అది వికారాబాద్ వెళ్ళిపోయింది. పోతే 3వ అసెంబ్లీ జనరల్, దాంట్లో కూడా 3 రెడ్డిలు ఉన్నారు. కనుక ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు రాజకీయం మాట్లాడే పరిస్థితి లేదు. కనుక నేను చెప్పేదంటే ఈ ఫ్యూచర్లో మాట్లాడే బీసీ యొక్క ఎమ్మెల్యేని అందరికి న్యాయం చేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ అధ్యక్షులకు మా అక్కగారికి అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై